మూవింగ్, ప్లేయింగ్ అండ్ గ్రోయింగ్ అండి. ఈ మూడింటిని కలిపి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనుకోవచ్చు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, పిల్లల్లో మీకు టైమ్లీ మైల్ స్టోన్ రీచ్ అవ్వలేదు అనుకోండి, అది మైల్ స్టోన్ డిలేయింగ్ కింద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఫస్ట్ 3 monthsలో ఇట్లా మెడల్ నిలబెట్టడము, తర్వాత పాకటానికి ట్రై చేయటము, బోర్ల పడటము, పాకటానికి ట్రై చేయటము, ఫస్ట్ సపోర్ట్తో కూర్చుంటారు, తర్వాత సపోర్ట్ లేకుండా కూర్చోవటము. అదే 1 yearకి నియర్గా ఉన్న వాళ్ళు అయితే నడవటము ఓన్గా, ఈ విధంగా జరుగుతుందండి. ఒకవేళ మైల్ స్టోన్ డిలేయింగ్ ఉంటే కనుక వాళ్ళ మజిల్లో డెవలప్మెంట్ లేదని అర్థము, వాళ్ళ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అర్థము. దానికి మీరు ఏం చేస్తారంటే, ఒకసారి నియర్ బై పీడియాట్రిషియన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు మీకు థెరపీ అవసరం అంటే థెరపీ తీసుకోండి, లేదు మీకు మెడిసిన్తో ఓకే అవుతుందంటే మెడిసిన్తో. మ్యాక్సిమం థెరపీనే అవసరం ఉంటుందండి. సో నియర్ బై థెరపీస్ దగ్గర వెళ్ళి వాళ్ళ సలహా మేరకు మీరు మీ ఇంట్లో పిల్లలకు కూడా మీరు థెరపీ ఇవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.